సొరకాయతో గారెలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? సొరకాయ గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. సొరకాయ గారెలు చేసుకునే కంటే ముందు ఫస్ట్ సొరకాయని నీట్గా వాష్ చేసుకుని పైన మొత్తం పొట్టు తీసేసి తురుముకోవాలి. బాగా తురుముకునేటప్పుడు గింజలు అలా వస్తాయి కదా, అవి సైడ్కి తీసేసి నీట్గా సొరకాయ మొత్తం తురుముకోండి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది. మనం తురుముకునేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అయినా పర్వాలేదు, మొత్తం తురుముకోండి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోండి. మీరు తురుముకున్న సొరకాయ ముక్కల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, సొరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోమని చెప్పాను కదా, అవి కూడా వేసుకోండి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ మిక్సీకి వేయకూడదు. మిక్సీకి వేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా పీసెస్ లాగా ఉంటేనే సొరకాయ గారెల్లోకి బాగుంటుంది అనమాట. మీరు తురుముకునేటప్పుడు వాటర్ ఎక్కువగా అయ్యి కొంచెం తురమడానికి కష్టమైన సొరకాయ ఏదైతే ఉందో వాటిని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నానబెట్టిన పెసరపప్పుని కూడా వేసుకోండి. పెసరపప్పు ఒక 10 మినిట్స్ నానితే చాలు. మీరు ఇవన్నీ కట్ చేసుకునే లోపు అవి నానిపోతాయి అన్నమాట. అవి కూడా వేసుకోండి. అవి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లోకి బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి మీరు మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ అస్సలు వేయకుండా మిక్స్ చేసుకోండి. సో బియ్యపిండి మీకు ఎంతైతే కావాలో అంత ఫస్ట్ 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ చూసుకున్న తర్వాతకి మీరు అప్పుడు మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇది వాటర్ వేస్తే బాగా వాటరీగా అయిపోతుంది అనమాట. సో సొరకాయలో వచ్చే వాటరే మీకు పర్ఫెక్ట్గా సరిపోతాయి. మీరు వేసుకున్న వెజిటేబుల్స్ కానీ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు మరీ ఎక్కువగా వేయకండి, నార్మల్గా వేసుకొని నెక్స్ట్ బైండింగ్ కోసం కొంచెం శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాలి పిండికి, అప్పుడు గారెల టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు పిండి కలుపుకుంటారు కదా చెక్కలకి, అలా సేమ్ అలాగే అదే ప్రాసెస్లో చపాతీ పిండి కలిపినట్టు కూడా కలుపుకోవచ్చు. కొంచెం నేను ఇవి సొరకాయ వాటర్ తీసి పక్కన పెట్టాను అనమాట. కట్ చేసుకునేటప్పుడు వాటర్ వస్తే ఆ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ వాటర్ ఎక్కువ వేయకండి. నార్మల్ వాటర్ వేయడం వల్ల టేస్ట్ కూడా మారిపోతుంది. ఈ సొరకాయలో వచ్చే వాటర్తోనే ఈ గారెలు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పర్ఫెక్ట్గా ఒక బాల్ లాగా చేసి చూడండి. మీకు చేయడానికి పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఓకే, లేకపోతే ఇంకొంచెం పిండి కలుపుకోండి. నేను తమలపాకు మీద వేసి చేస్తున్నాను. మీ దగ్గర అరిటాకు ఉన్నా లేకపోతే నార్మల్ హ్యాండ్ మీదైనా సరే వేసుకొని చేసుకోవచ్చు ఈ గారెలని. ఆయిల్ వేడి చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా గారె షేప్లో చేసుకున్న తర్వాతకి ఒక చిన్న హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకుంటే బాగుంటాయి. దీన్ని కొంచెం మంచిగా కాల్చుకోవాలి. మంచిగా కాలాలన్నమాట. అంటే ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచండి. మరీ హై ఫ్లేమ్లో ఆయిల్ ఉందంటే సొరకాయ తొందరగా మాడిపోతుంది, ఈ గారె అనేది లోపల ఉడకదు. అలా అని లో ఫ్లేమ్లో ఉందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కాగిన తర్వాతకి వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. యాక్చువల్గా వీటిని నేను సెకండ్ టైం అనమాట ట్రై చేయడం. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అలాగే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాక మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటాయో అని చెప్పేసి మళ్ళీ చేశాను. వేడిగా తింటే రియల్గా సూపర్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపించేలాగా ఉన్నాయి. మనం బయట కొనుక్కొని తెచ్చుకొని తినడం కన్నా ఇలా సింపుల్గా అండ్ ఈజీగా ఇంట్లో చేసుకొని తింటే టేస్ట్ బాగుంటాయి. అలాగే కొంచెం లైట్గా హెల్త్కి కూడా మంచిది కదా. ఆయిల్ ఫుడ్ కదా, హెల్త్కి ఎలా మంచిది అని అనుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి మాత్రం తినొచ్చు. మనం బయట పునుగులు, మిర్చి, వడ ఇవి కొనుక్కునే బదులు ఇన్స్టెంట్గా ఇలా ఇంట్లోనే చేసుకొని తినడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి కూడా మంచిది. పిల్లలు బయట ఫుడ్ అడుగుతూ ఉంటారు, స్ట్రీట్ ఫుడ్ కావాలి, నూడిల్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి. అలా ఏం తెచ్చిపెట్టకుండా ఇలా సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయే ఈ స్నాక్ రెసిపీస్ మీరు చేసి పెట్టండి. టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ సొరకాయని నేను సర్వాపిండి చేస్తారు కదా తెలంగాణ స్టైల్లో, అలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఒక పెద్ద బాల్ లాగా చేసి దోసల పాన్కి పెట్టి చేద్దామని ట్రై చేశాను. సీరియస్గా వస్తుందో రాదో నాకైతే తెలీదు, కానీ నేను జస్ట్ ట్రై చేస్తున్నాను. ట్రై చేశాక రియల్లీ నేను షాక్ అయ్యా తెలుసా, పర్ఫెక్ట్గా వచ్చింది అసలు. పిండిని ఒక పెద్ద బాల్ లాగా చేసేసి ప్యాన్కి మొత్తం ఆయిల్ రాసేసి, అంటే చుట్టూ మొత్తం అడుగు అంటుకోకుండా మొత్తం ఆయిల్ అయితే రాసేసాను. ఆ బాల్ లాగా చేసిన పిండిని ఆ ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసిన అనమాట. మరీ అంత పల్చగా కాకుండా మరీ అంత లావుగా కాకుండా మీడియం సైజులో బాల్ లాగా చేసేసి మీడియం సైజులో స్ప్రెడ్ చేసుకున్నా. మళ్ళీ పల్చగా చేసుకుంటే వస్తుందో రాదో అని చెప్పేసి కొంచెం డౌట్, మరీ లావుగా వేసుకుంటే ఉడుకుతుందో లేదో అని చెప్పేసి డౌట్. అందుకని నార్మల్గా ఇలా మీడియం సైజులో వేసేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకున్నా. మధ్యలో హోల్స్ పెట్టుకుంటే కొంచెం కుక్ అవుతుంది అని
చెప్పేసి మధ్యలో అయితే హోల్స్ పెట్టుకొని నీట్గా దాన్ని ఈవెన్ సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల బాగుంటుంది, టేస్ట్ మంచిగా కుక్ అవుతుంది అనమాట. మధ్యలో మధ్యలో హోల్స్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఆ హోల్స్లలో వేస్తూ ఉంటే వేగేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. నోటికి ఏం తినాలి అని అనిపించినప్పుడు ఇలాంటి సింపుల్గా స్నాక్స్ చేసుకొని తింటే టేస్ట్ బాగుంటాయి. అలాగే బాగా అలసిపోయి ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఇలాంటివి చేసుకొని తినండి. నోటికి రుచిగా ఉంటాయి, అలాగే టేస్ట్ బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది. అండ్ ఈ రెసిపీస్ అయితే నాకు తెలిసినంత వరకు ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ఇస్తాయి. మనం బయట పునుగులు అవి ఇవి తింటే తిన్నంతసేపే ఎనర్జీ అనేది ఉంటుంది, కానీ ఇలాంటివి అయితే మంచి ఎనర్జీని ఇస్తాయి అండ్ బాగుంటుంది. చూసారా అది వేయించేటప్పుడు ఎలా కదులుతుందో, నేనైతే అసలు స్టిక్ అయిపోతుందేమో రాదు అని చెప్పేసి భయంలో ఉండేదాన్ని, కానీ కొంచెం బాగానే వేగింది. ఇది అయిపోయిన తర్వాతకి ఒక పక్క బాగా వేయించిన తర్వాతకి ఇంకొక వైపు తిప్పేసి వేయించుకోండి. ఇంకొక వైపు కూడా కొంచెం రెడ్ కలర్లో వేగితే బాగుంటుంది. ఉడకనట్టు ఉంటే టేస్ట్ బాగుండదు. ఇంకా గారెలు తీసేసి సర్వ్ చేసుకొని తింటే టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో, కలర్ కూడా బాగున్నాయి కదా. సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, పిల్లలు అడిగినప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీస్ చేసి పెట్టండి. పిండి నానబెట్టే పని లేకుండా, పప్పులు అలాంటివి నానబెట్టే పని లేకుండా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటి ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీస్ నా వీడియోస్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది. అలాంటి టైంలో ఇలాంటి స్నాక్ రెసిపీస్ ఇన్స్టెంట్గా చేసి పెట్టండి. టేస్ట్ బాగుంటాయి. పిల్లల స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అలాంటి టైంలో మీరు ఇలా చేసి పెట్టచ్చు. దీని కాంబినేషన్కి నాన్ వెజ్ కర్రీ కానీ లేకపోతే పచ్చడి కానీ ఏదైనా సరే తినొచ్చు. దీంతోపాటు నాన్ వెజ్ కర్రీ అయితే చికెన్లోకి చాలా బాగుంటాయి. మినపప్పు వడ ఎలా చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్ కదా, ఇదే ప్రాసెస్లో చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.